మేడం సార్ ఇందాకే ఎదురయ్యారు. ఎక్కడ? ఆటోలో వెళ్తుంటే చూశాను సార్. అవునా? చెప్పకుండా వెళ్తున్నారంటే ఇంపార్టెంట్ పని అయి ఉంటుంది. ఇట్స్ ఆల్ రైట్, మనము బయలుదేరదాం పద. చంద్రముఖి, ఇల్లు జాగ్రత్త, నీకే అప్పచెప్తున్నాను. అమ్మ పార్వతి, ఈ 300 నీవే. నావా? నానెప్పుడిచ్చినాను? రాత్రి కర్రీస్ ఇచ్చావు కదా, వీధిలో ఎవరు లేకపోతే కర్రీస్ పాయింట్ వాళ్ళు మాకు కావాలని అడిగారు. వాళ్ళు పొద్దునే నన్ను వెతుక్కుంటూ వచ్చి ఈ డబ్బులిచ్చారు. రుచి బాగుందని క్యాటరింగ్ ఆర్డర్ కూడా ఇస్తామన్నారు. సూపర్ శేఖర్. పార్వతి, నువ్వు ఇంటి దగ్గరే ఉండి ఆదాయం రాబట్టావు. నన్ను వంట చేసిస్తానని చెప్పన్నా. అలాగే నువ్వు తప్పులేదు చంద్రబాబు గారు, కంపెనీకి వెళ్ళినా మనకు అది జీతం ఇవ్వదు, ఇల్లు గడవడానికైనా పనికొస్తుంది. శేఖర్, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, తీసుకో. నా దగ్గర కూడా 300 ఉన్నాయి. పార్వతి, తీసుకో. ఓ సూపరు, అయితే ఇదే మన పెట్టుబడి. పదండి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఒక్క నిమిషం పెద్దబాబు. చిన్నబాబు, నువ్వు కూడా. జై గంగా భవానీ. నువ్వు తలుచుకుంటావేంటి పిన్ని? నన్ను కాదయ్యా, ఆ అమ్మవారిని తలుచుకున్నాను. మీరు అడుగు పెట్టక ముందు నేనే ముందు వెళ్తాను. ఆ రాక్షసి మెంటాలిటీ తెలుసు కదా, తేడాగా ప్రవర్తిస్తే దాన్ని అక్కడే పాతి పెట్టి తిరిగొస్తాను. ఆ నేరం నా మీదే పడాలి. పిని, నీలాంబర్ ఇప్పుడు ఈ కంపెనీకి ఓనర్. మనల్ని పరిస్థితికి తెచ్చిన దానికి భవానీ అంటే బుద్ధి చెప్పాలి బావా. అమ్మాయి గారు, ఆవేశపడకుండా అడుగేయాలా. గొడవ పెడితే మళ్ళీ ఇటువైపు రాలేము. పదండి. నిన్న రానే రాము అని చెప్పిన వీళ్ళు ఇప్పుడు వచ్చారంటే అవసరం వచ్చింటుంది. బదులు తీర్చుకోవడానికి త్వరగానే అవకాశం వచ్చింది. రేయ్, మేడం, ఇక్కడున్న చైర్స్ అని క్లియర్ చేయి. దేవాసర్ పార్వతి మేడం వచ్చారు మేడం. దేవా సార్ అన్నా ఓకే, పార్వతి మాత్రం పని మనిషే. అది ఇక్కడికొచ్చి చేసే పని కూడా అదే. వెళ్ళి చేస్తే నమస్తే సార్. నమస్తే. లోపలికి వెళ్ళొచ్చా? 2 నిమిషాలు ఆగమన్నారు సార్. పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు బ్రో. లేదురా, అడిగే వెళ్ళాలి. దేవాకి ఏ పోస్ట్ ఇవ్వాలి? ఎస్, నా పక్కనే ఉండే మేనేజర్ పోస్ట్ ఇస్తాను. అప్పుడు నాకు క్లోజ్ గా ఉంటాడు. నన్ను చంపేస్తానని ఎగిరిపడే భవానీ ఆంటీని మిషనరీస్ దగ్గర పడేస్తాను. పార్వతి ఎలాగా ఫ్లోర్ తుడుస్తూ ఉంటుంది, కప్పులు కడుగుతూ ఉంటుంది. Yes! అప్పుడు చూడటానికి ఎంత బాగుంటుందో. నీలం మేడం, బ్రో దీని మేడం అంటావేంటి బ్రో? తప్పదు మహి, ఆవేశపడకు.
దీని బిల్డప్ చూస్తుంటే నాకు మండిపోతోంది. పిచ్చి దానిలో ఉంది. ఫైల్ తిరిగేసి పట్టుకుంది చూసారా? దీనికి చిలకిస్తాను, ఉండండి. ఏయ్, ఎందుకు అలా అరిచావ్? భయపడ్డారా నీలాంబరి మేడం? ఏదో పైనుంచి పడ్డట్టు అనిపిస్తేను భయం వేసి అలా అరిచాను. పని కోసం వచ్చామని చెప్పింది చిన్నమ్మ గారు. ఏం పని చేస్తారు? బయట ఎక్కడో పని చేస్తే మర్యాద పోతుందని వచ్చారా? మర్యాద ఎందుకు పోతుందే? లక్షల జీతం ఇచ్చి పెదబాబుకి చిన్నబాబుకి ఉద్యోగం ఇస్తారు. మరి ఇక్కడికెందుకు వచ్చారమ్మా? పిన్ని ఆగండి. నీలాంబర్ మేడం, ఇక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వచ్చాం. ఉన్నాయి. మేనేజర్ పోస్ట్ ఒకటి, పని మనిషి పోస్ట్ ఒకటి, ఇలా చాలా రకాల పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ, పని మనిషిగా నన్నే హెట్టుకుంటారని నమ్మకంతో వచ్చాను. నీ మీద నీకు ఎంత నమ్మకం? గ్రేట్. తగిన పోస్ట్లోనే జాయిన్ అవ్వాలని వచ్చావు. పెదబాబు, అమ్మా, పెదబాబు, చిన్నబాబు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? పని చేయాలని వచ్చాం మామ్. ఇక్కడొద్దు, మీరింటికి వెళ్ళండి. అందరం కలిసి ఇక్కడే పనిచేయాలనుకున్నామమ్మా. చెప్పండి ఆంటీ. అంకుల్, మీకు కూడా ఏం పోస్ట్ కావాలి? మేడం, అఖిలాండేశ్వరి మేడం గారిని మా యూనియన్ లీడర్ని చేశాం. ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సబ్సిడరీస్ ఉండే టెక్స్టైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్, పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, క్యాపిటల్, ఎంటర్టైన్మెంట్, హెల్త్, మీడియా వర్క్స్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అండ్ చాలే అఖిల, ఇప్పటికే తనకి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. చెప్పిన కంపెనీ ఫైల్స్ అన్నీ రెడీగా ఉంచుతాను మేడం. వెరీ గుడ్. ఈ కంపెనీలో ఉండే షేర్స్ అన్ని అమ్ముతున్నాను. నీలాంబరి, ఏం చేస్తున్నా? షేర్స్ అమ్మేస్తావా? నాకు దారాదత్తం చేశాక నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటీ. ఇక్కడ పని చెయ్యడానికి వచ్చిన వాళ్ళు మీరు నాకు నచ్చజెప్పాలని చూడకండి. షేర్స్ అమ్మితే కంపెనీ కూలిపోతుంది. చూద్దాం అంకుల్. చెప్పలేము. వేరే వాళ్ళ చేతికి వెళ్తే ఇంకా కంపెనీ ఎదుగుతుందేమో. దేవా, మేక్ ఇట్ ఫాస్ట్. నీలాంబరి, పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే క్లోజ్ అయిపోతుంది. ఇదంతా నీ వెనకాలండి చాముండేశ్వర చేస్తుందని నాకు తెలుసు. అఖిల, అఖిల, కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్. అఖిల, నువ్వురా, నేను చెప్తాను, నా మాట విను. నీకు తెలియకపోతే తెలియజెప్పాలని. ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎప్పటికీ పతనం కావు. ఎందుకంటే దీనికి పునాదులు వేసింది
ప్రచండ భూపతి రాజా గారి కూతురు మా అమ్మ ఘట్టమనేని అఖిలాండేశ్వరి. అది గుర్తు పెట్టుకుని అడుగువే. హా, సైన్ చేయి వెళ్ళి. ఇక్కడ చెయ్. నెక్స్ట్ దేవా కానివ్వు. మహి వెళ్ళు. ఐశ్వర్య రారా చెయ్యి. ఆలోచించుకో. హలో చీప్ రాంటి, ఏంటి రా సైన్ చేయి. ఏ అనర్థం జరగకూడదని ఇక్కడికి వచ్చామో అదే నీలాంబరి జరగాలని కోరుకుంటోంది. అదేమైనా తమాషా అనుకుంటుందా? 4 దెబ్బలేసి అది నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తానక్కా. పరిస్థితి చేదాడిపోయింది అఖిల. మన చేతిలో అధికారం లేదు. పిచ్చి దాని చేతికి చిక్కిన రాయిలా ఈ కంపెనీ పరపతిని విసురుతోంది. నువ్వన్నట్టు చాముండేశ్వరి ఇచ్చిన సలహా వల్లే నీలాంబరి ఇలా చేస్తుందమ్మా. మనల్ని దురదృష్టం వెంటాడినా వారసుడు మాత్రం అదృష్టవంతుడై ఉండాలని ఇక్కడికొస్తే బాధపడకు మామ్, ఆ రాక్షస ఆగడాన్ని కట్టించాలనే వచ్చాం. కంపెనీ షేర్స్ అమ్మడం అంటే కూరగాయలు అమ్మడం అనుకుంటుంది అనుకుంటా. దేవా బావ హెల్ప్ తీసుకోకుండా ఆ పని చేయలేదు, బావేమో హెల్ప్ చేయలేడు. పెదబాబు నువ్వే డ్యూటీ చేయగలవని అది ఒత్తిడి చేస్తే ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ పెడతాను పిన్ని. ఈ కంపెనీ భవిష్యత్ నీ మీద ఆధారపడుందమ్మా. నువ్వు తలుచుకుంటే కనిపించకుండా ఉన్న చాముండేశ్వరి ఆలోచించడానికి కూడా భయపడుతుంది. పెదబాబు అవునమ్మా. కంపెనీలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వర్కర్స్ స్ట్రైక్ చేస్తే షేర్స్ ట్రాన్స్ఫర్స్ జరగవు. కరెక్ట్ పెద్దబాబు. స్ట్రైక్ మొదలైతే కంపెనీలో అంతర్గతంగా సమస్యలున్నాయని షేర్స్ కొనడానికి కూడా ఆలోచిస్తారు. కానీ షేర్ వాల్యూ పడిపోయి వర్కర్స్ ఉద్యోగాలు పోతే పర్వాలేదు మేడం, మా ఉద్యోగులు పోయినా బాధపడం. కూలి పని చేసుకునైనా బతుకుతాం గానీ దుర్మార్గులు నేలలో బతకలేం. అవును 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 అవును. కంపెనీ క్లాజులో తొందరపడి ఉద్యోగస్తులను తొలగించడానికి వీలేదని రాసుంటుంది. ఉన్న వాళ్ళని తీసే అధికారం లేదని ఆ నీలాంబరి చేతనే ఒప్పిస్తాను డాడ్. ఆ పని చేయి పెదబాబు. అది వేళ్లు కొరుకొని ఏడు చావాలి. దాని రూట్లోనే మనం వెళ్ళాలి బ్రో. ఎక్కడో ఒక చోట లాక్ అయిపోతుంది. పార్వతి గారు మిమ్మల్ని మేడం రమ్మంటున్నారు. ఒక్క నిమిషం పార్వతి. ఆత్మాభిమానం చంపుకుని ఆ నీలాంబరి ముందు తల వంచుకు. అవసరమైతే దాని పిచ్చి తగ్గేలా బుద్ధి చెప్పు. వెళ్ళు. కప్పు పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నావేంటి పార్వతి? వేడిగా కాఫీ తీసుకురమ్మని చెప్పింది, కానీ ఇప్పుడు చూస్తే కానొస్తలేదు. చెట్టుపోయిందో ఏటో. దానికి వేడిగా కాఫీ ఇవ్వాలంది కదా. ఫ్యాక్టరీలో వేడివేడిగా కెమికల్ ఉంటుంది, దాన్ని కలిపివ్వు. కొన్ని రోజులు ఓపికతో ఉంటే బాగుంటుంది చిన్నమ్మ గారు. నువ్వలా జాలి పడతావు. ఇటివు నేనిస్తాను. పర్వాలేదు చిన్నమ్మ గారు. అబ్బా నువ్వు మొహమాట పడకు, నేనెళ్ళిస్తాను. ఇటివ్వు. ఏయ్, కాఫీ తీసుకురమ్మన్నాను కదా, ఉత్త చేతులతో ఉన్నావేంటి? అట్టుకొచ్చాను. చిన్నమ్మ గారు నీకిస్తానని తీసుకెళ్లారు. చీప్ ఆంటీయా? ఎక్కడుంది? ఇదిగో వచ్చాను నీలాంబరి.
పార్వతికి పని చెప్తే నువ్వెందుకు చేస్తున్నావంటీ? ఎవరు చేస్తే ఏంటి? నీకు కావాల్సింది కాఫీ తీసుకొచ్చాను కదా, తాగు. ఛీ! చల్లగా ఉందేంటి? ఏయ్, చెప్పాను కదా కాఫీ వేడిగా ఉండాలని. వేడి వేడిగా కాఫీ కావాలి నాకు. తీసుకొస్తే కాన రాకుండా పోతాది. దీనికి ఎట్లా జలకివ్వాలో, ఎలాంటి కాఫీ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. వేడివేడిగా ఉండే నీళ్లు తీసుకురా పార్వతి, కాఫీ నేను తీసుకొస్తాను. జాగ్రత్త సిన్నమ్మ గారు. నువ్వు వెళ్ళు, నేను తెస్తాను. ఇందులో ఈ కెమికల్ పోసి కొంచెం వేడి నీళ్లు పోస్తే. సిన్నమ్మ గారు, వేడి నీళ్ళు. ఇలా ఇవ్వు. ఆఫీస్లో నీలంబరి అందర్నీ ఎన్ని ఇబ్బందులు పెడుతుందో ఏంటో. నువ్వొస్తే ఈ కష్టాలన్నీ తొలగిపోవాలని మీ నాన్నమ్మ కోరుకుంటుంది. ఆ రోజు కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. అద్దం పగిలిందంటే ఏదో అరిష్టం అనుకుంటున్నాను. ఈ టైంలో ఈ రాక్షస్ ఎందుకు ఫోన్ చేసింది? హలో అక్క, ఏంటి గొంతులో సంతోషమే లేదు? బాధపడుతున్నావా? నువ్వు శాడిస్ట్వి కాబట్టి 24 గంటలు సంతోషంగా ఉంటావు. ఎందుకక్క అలా అంటావు? నీ వాళ్ళనుకున్న అక్కిలాంటి వాళ్ళు ఉద్యోగం చేయడానికి నా ఆఫీస్కొచ్చారు. నేను వాళ్ళని అవమానానికి గురి చెయ్యాలనుకుంటే నన్ను ఇన్సల్ట్ చేశారు. అందుకే వాళ్ళు ఇంటికొచ్చాకైనా బాధతో కుమ్మిల్లిపోవాలి. అది నీ చేతుల్లోనే ఉంది. నీలాంబరి, పిచ్చిదానిలో ప్రవర్తించుకో. నీకేం కావాలి? అడిగిందంతా ఇచ్చేశారు కదా, ఇంకా ఏం సాధించాలని ఇలా పీడిస్తున్నావు? చాలా ఉందక్క, చెప్తాను విను. ఈ రోజు నీ దగ్గరికి ఒక కుర్రాడొచ్చి జ్యూస్ బాటిల్ నీకిస్తాడు. ఆ జ్యూస్ పార్వతికి తాగించు. నోర్మి, మళ్ళీ ఏ దారుణానికి ఒడిగట్టా? అది నువ్వే చూస్తావు. ఎందుకంత తొందరపడతావమ్మా? బీ కూల్. నేను చేయలేను నీలాంబరి, నా వల్ల కాదు. నువ్వు గనక చెయ్యకపోతే ఐశ్వర్యకి నిజం చెప్పేస్తాను. అప్పుడది గుండె పగిలి చస్తుంది. ఇలా బెదిరించి నాతో ఇన్ని వేషాలు వేయిస్తున్నా. చేస్తావా చెయ్యవా? ఈ రోజు నీ దగ్గరికి ఒక కుర్రాడొచ్చి జ్యూస్ బాటిల్ నీకిస్తాడు. ఆ జ్యూస్ పార్వతికి తాగించు. ముందే ఈ విషం బాటిల్ పడేయాలి.
చేశానని జ్యూస్ మార్చేసి పాలు తాగుంటుందని పిచ్చక్క. పాలల్లోనే పాయిజన్ ఉందని నీకు తెలియదే? బెండకాయ వేపుడు, గోంగూర పప్పు, సోరకాయ పచ్చడి, పుదీనా చట్నీ. అన్నీ నాకు ఇష్టమైన కర్రీసే రెడీ చేస్తున్నావా పార్వతి? థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఈ కర్రీస్ తినడానికి కాదు, అమ్మడానికి. టూ మచ్ అయ్యా శేఖర్. కడుపు కాలిపోతున్నప్పుడు కావలసినవన్నీ చేసుకుని తినకుండా కర్రీస్ పాయింట్ వాళ్ళకి అమ్మేస్తారా? మీరు గాబరా పడకండి సన్నమ్మ గారు, మీకోసం నేను తీసి పెడతాను కదా. పిన్నికి పచ్చడి చాలు. పచ్చడి మెతుకులతో బతుకుతావా ఏంటయ్యా? చంద్రముఖి, మా అందరికి ఏదో ఒక పనుంది. నువ్వు ఖాళీగా ఉంటే నీ కాలక్షేపం ఎట్టా అవుతుంది? నేను చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నాను. దొంగకి తాళం ఇస్తే తను చేయాలనుకున్న పని చేయదా? నువ్వేం చేస్తావు చంద్రముఖి? దొంగతనం ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఏంటి అలా చూస్తున్నారు? నేను పని దొంగనని చెప్తున్నాను. అమ్మ పార్వతి, చంద్రముఖి అలా అంటుంది కానీ ఇంట్లో పనులన్నీ తనే చేస్తుంది, వంట కూడా చేసింది. ఆ, నేను అందరి కోసం వండలేదు, ఒక్కరి కోసమే ప్రత్యేకంగా వండాను. ఒక్కనా? సరే సరే, మళ్ళీ అందరికీ వండిస్తాను. ఒకరి కోసం అంటే ఎవరి కోసం? మహి కోసమా? చంద్రముఖి, ఎందుకు ఇలా మాట్లాడతావు? నేనేం మాట్లాడాను మహి? పార్వతి కోసం వండానని చెప్తున్నాను. మరి నీ మొహంలో సంతోషమే లేదు? ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమో. జాగ్రత్తగా ఉండమంటున్నాను. నీలాంబరి గురించి ఆలోచించక చంద్రముఖి. కూరలున్న పాము కన్నా నీలాంబరికి విషం ఎక్కువ. పార్వతి, నీకోసం జ్యూస్ పెట్టాను, వచ్చి తాగు. ఏదో తేడాగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అవును, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మీరెవరూ పట్టించుకోవట్లేదు. నీలాంబరి, చంద్రముఖి ఇద్దరు కవల పిల్లలు. ఎప్పుడు ఏం చేస్తారో ఏంటో. అలా మాట్లాడుకుపోయింది. చంద్రముఖి గురించి మాకు బాగా తెలుసు. గుడ్డిగా నమ్మితే ప్రమాదం అంటున్నాను పెద్దబాబు. రా పార్వతి, నీకోసమే పోస్తున్నాను. ఇదిగో ఈ జ్యూస్ తాగు. తాగు, నేను పాలు తాగుతాను. బిడ్డకు నాకు బలమని జ్యూస్ ఇచ్చావు. నువ్వు కూడా బిడ్డని మోస్తున్నావు కదా, మరి నువ్వెందుకు జ్యూస్ తాగట్లేదు? నేను ఈరోజు పాలు మాత్రమే తాగుతాను. నువ్వు ఆ జ్యూస్ తాగు, ఇంకేమీ తాగకు. పాలల్లో కొంచెం ఉప్పు పడితేనే ఆ పాలు విరిగిపోతాయి. అలాగే మంచి అనే దాంట్లో కొంచెం చెడు కలిసినా చాలా ప్రమాదం అని చెప్తున్నాను. ఎందుకట్టా మాట్లాడుతున్నావు చంద్రముఖి? నీ వల్ల అందరూ బయటకొచ్చారు పార్వతి.
నీకోసం ఆంటీ త్యాగం చేశారు. నీలాంబరి చెప్పినట్టు నువ్వు వినలేదు. నువ్వు వినుంటే బాగుండేది. ఏం వినాలా? పెద్దబాబు గారిని ఒగ్గేసి నేనెట్ట బతకాలా? నువ్వొక్కదానివే బలైపోతే వచ్చే నష్టమేంటి? కానీ స్వార్థంతో నువ్వు పని చేయలేదు. చంద్రముఖి, ఎందుకిట దారుణంగా మాట్లాడుతున్నావు? నన్ను క్షమించి పార్వతి. నువ్వు నన్ను అనుమానించి ఈ ఇంట్లో నుంచి గెంటేయాలని నేను ఇలా మాట్లాడుతున్నాను. చంద్రముఖి కాల్ చేసిందా? వీడియో కాల్ చేద్దాం. ఎంత స్ట్రగుల్ అవుతుందో తెలుస్తుంది. ఏంటక్కా కూల్గా ఉన్నావు? నీ మొహంలో భయం, బాధ ఏమీ లేవు. జ్యూస్ ఇంకా తాగలేదా? పిచ్చి నీలాంబరి, నువ్వు జ్యూస్లో ఏదో కలిపావని నాకు ముందే తెలిసే. అందుకని దాన్ని పారపోసి వేరే జ్యూస్ ఇచ్చాను. అయ్యో, అలాగా? అవును. నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వీళ్ళని ఏమి చేయలేవు. పైగా నా మీద అనుమానం వచ్చేలా మాట్లాడాను. ఇంకొంచెం సేపయ్యాక నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు. ఎక్కడికెళ్తావక్కా? ఎక్కడికైనా వెళ్తాను. ఇంతకీ పాలు తాగావా చంద్రముఖి అక్కా? తాగాను. ఏ, ఎందుకు అలా నవ్వుతున్నావు? అయ్యో నా పిచ్చక్క, జ్యూస్ బాటిల్ చూసి కంగారు పడ్డావు కానీ నీ కడుపులో పడ్డ పాలు గురించి ఆలోచించలేదేంటమ్మా? పాపం. Yes! అరే 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 అరే, జాగ్రత్త, పడిపోతావు. చూసుకో చూసుకో. అంటే పాలలో ఏమైనా కలిపావా? ఎస్. ఎంత పని చేసావే, మోసపోయాను. ఆలోచించలేకపోయావంతే. నువ్వు పార్వతి ఇద్దరు పాలు తాగి ఈ రోజు పిల్లల్ని కని అఖిలాంటి కోరికను తీరుస్తారు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.